మీ వల్ల వారికి పరిష్కారం అయిందని చెప్పి ఒకరితో నాకు లైవ్లో ఫోన్ కాల్ మాట్లాడగలుగుతారు? మాట్లాడగలుగుతా, ఎందుకు మాట్లాడలేను? ఖచ్చితంగా మాట్లాడిస్తుంది. ఫోన్ పట్టుకురావా బాబు. ఇప్పుడు దీంట్లో ఒక విషయం ఉంది, కొన్ని విషయాలలో కొన్ని విధమైన పనులు చేసే పనులు చాలా ఉన్నాయి. కానీ కొంతమంది ఇక్కడ బాధలతో కష్టాలతో వచ్చిన వాళ్ళు, చేసుకున్న వాళ్ళు, ఉన్నవాళ్ళు, వందల మంది బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన దగ్గరకు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు నమ్మకంతోనే వస్తారు, నమ్మకంతోనే వెళ్తారు. అది మటు 100%. ఇప్పుడు మీరు ఒక మనిషికి ఫోన్ చేయండి స్వామి, మీ దగ్గర జరిగిందన్న దానికి మేము ఒకరితో ఫోన్ చేపి మాట్లాడియండి అని చెప్పారు. చేస్తున్న ఫోను మీ భక్తుడే కదా, లేదా మీకు తెలిసిన వాళ్ళ? మరి మనకు తెలిసిన వాళ్ళు కాదు నాయన, మనకి దగ్గర వచ్చిన వాళ్ళు, పని చేసుకొని వెళ్ళిన వాళ్ళు. బాబు చెప్పండి స్వామి గారు, బాగున్నారా? బాగున్నా బాబు, బాగున్నా. ఎలాగున్నారు? ఇక్కడ పెట్టండి. బాగున్నాను స్వామి, మీ కాడు వచ్చారు, బాగానే ఉన్నాను. అదేంటి స్వామి ఫోన్ చేశారు? అదే బాబు, ఎట్టుండో మంచిగా చదువు, ఉద్యోగం ఎట్టుంది నీకు? బాగుంది స్వామి, ఉద్యోగంలో ఉన్నాను. మీ కాడికి వచ్చిన తర్వాత ఉద్యోగం అప్లై చేశాను. ఆ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగ పరంగా ఒక జాబ్ లో కూర్చొని మంచిగా ఉన్నాను స్వామి, ఆ జాబ్ లోనే. దానికే నాయన, ఇప్పుడు మనము ఒక పని మీద ఉన్నా ఇక్కడ, నేను మన తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అట్లా పని అయిన వాళ్ళు అంటేనే మీకు ఫోన్ చేశాను బాబు. అలాగే 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 స్వామి. ఇవ్వండి, నేను మాట్లాడు. ఇక ఆయనకి ఇస్తున్నా, ఒకసారి మీరు మాట్లాడండి. ఇవ్వండి ఇవ్వండి. బ్రదర్ నమస్తే. నమస్తే బ్రదర్. ఏం పేరు మీ పేరు? నా పేరు రిషి కుమార్. అదే స్వామివారి దగ్గర వచ్చినామండి మనం. చెప్పండి. చిన్న ఇంటర్వ్యూలో ఉన్నాము. ఇట్లా సమస్య పరిష్కారం కోసం మీ దగ్గరికి వస్తుంటారు కదా, మరి పరిష్కారమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మీ పేరు చెప్పి మీకు ఫోన్ చేసిర్రు. అవును. ఏదైతే మీరు ఇష్యూ మీద వచ్చిరో ఆ ఇష్యూ క్లియర్ అయిందా బ్రదర్? స్వామిని వారిని నమ్మొచ్చా? అవును బాబు, ఎందుకంటే ఇప్పుడు మనకి స్వామీజీ గారు ఉన్నారు కదా, స్వామీజీ గారి దగ్గర నేను ఇంతకు ముందు 1 సంవత్సరం కింద వచ్చాను. నేను ఏ జాబ్ లేకుండా ఇంతకు ముందు ఎన్ని జాబులు అప్లై చేసినా ఆ జాబులు నాకు రాలే. ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? స్వామీజీ గారికి వచ్చిన తర్వాత స్వామీజీని కలిశాను. స్వామీజీ నా తగ్గట్టు జాతకం చెప్పారు. ఆ చెప్పిన తర్వాత స్వామీజీ కొన్ని చెప్పే కట్టింపులు ఉంటాయి, కొన్ని కట్టింపులు నేను పాటించి ఆ విధంగా నేను జాబ్ అప్లై చేశాను. అదే విధంగా స్వామీజీ దయ వల్ల నాకు అనేది జాబ్ అనేది వచ్చింది. ఇప్పుడు అదే జాబ్ లో ప్రస్తుతానికి నేను జాబ్ చేస్తున్నాను. రైట్ బ్రదర్. ఓకే. ఇట్లా ఎంతమంది ఉంటారు స్వామి మీ దగ్గర? నా దగ్గర చాలా మంది ఉంటారు, కానీ పూజలకు పునస్కారాలకు వస్తారు. కొంతమంది అక్కడ డైరెక్ట్గా వస్తారు, కొంతమంది పూజలు పునస్కారాలు రారు. కొంతమంది వాళ్ళ పేరు మీద మొత్తం రెడీ చేసి వాళ్ళకు పంపించేస్తా ఇంటికి. ఇక్కడ రాకున్నా కూడా మీరు ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చేస్తా. దూర ప్రాంతం వాళ్ళకు రాలేరు, రాని వాళ్ళకు ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చేస్తా. ఎందుకంటే మనకి నమ్మకం అనేది ఎక్కడున్నా ఏదున్నా నమ్మకం అనేది ఇంపార్టెంట్. మనకు ఫోన్ చేసి వచ్చారంటే వాళ్ళ బాధతో ఉన్నారని అర్థం. అది బాగున్నోడు కూడా చేస్తాడు కావాలని, అవి పట్టించుకో, మనకు తెలిసిపోద్ది ఇది ఎలాంటి వాడా అన్నది. ఇది మనిషి కల్లోడా కాదా, ఫోన్ వచ్చే ముందే వీడు సమస్యలతో చేసాడా కావాలని చేసాడా కూడా తెలిసిపోద్ది. ఇప్పుడు కామెంట్లు కొంతమంది ఎట్లా పెడుతుంటారంటే చూసినా కూడా బాగున్నదాన్ని కూడా బాగలేదని పెడుతుంటారు. దానికి ఏం చెప్పలేము. కానీ మనిషి చేసే ప్రతి ఒక్క పనిలో ఒక మనిషి ఒక దారి ఎంచుకుంటే ఆ దారిలో నిలబడి పోరాడి సాధించిన వాడు గొప్పవాడు. పిరికితనంతో వెనక్కిపోయేవాడు గొప్పవాడు కాదు, పిరికివాడు అంటారు. అలాంటి వాడు అప్పుడు 10 మంది స్నేహం చేసినా వేస్టే. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎట్టంటే ఆయనకున్న బలహీనత డబ్బు అనుకుంటాడు, కానీ ఆయన పక్కన ఉన్నప్పుడే బలం, ఆ జనంతోనే ఆయన బలం. ఆయన రాజకీయ నాయకుల జాతకాలు కూడా చెప్తుంటాం మేము, చాలా మందికి చెప్తుంటాం, చాలా మందికి చేస్తుంటాం, చాలా మందికి చేసిచ్చి కూడా అంత బాగున్నారు, అంత వాళ్ళ ఎదురాతలు ఏదో జరిగిపోతుంటుంది. అట్లప్పుడు కాలం అనేది దాని పని దాన్ని చేసుకుంటూ పోతూనే ఉంటుంది. అది ఆగమన్నా ఆగేది కాదు. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఇంట్లోంచి వెళ్ళిన మనిషి సాయంత్రం దాకా ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. ఏ సెకండ్ ఏం జరుగుతుంది ఒక సెకండ్ భయం. మనిషి బతికే భయం, మనిషి జీవితమే భయం. క్షేమంగా చేరు అమ్మ ఈరోజు క్షేమంగా ఉన్నా అనుకుంటారు, కానీ ఏదైనా జరిగింది అనుకో. ఇప్పుడు నువ్వు అన్న ఉద్దేశం ఎందాక రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి అని. కాలం బాగలేనప్పుడు గ్రహాల ప్రభావం బాగలేనప్పుడు అయితే, అంటే గ్రహాల ప్రభావం బాగాలేనప్పుడు అవుతుంటాయి. ఆ గ్రహాలను మీరు ఎట్లా మార్చి ఆ గ్రహాలకు శాంతి పరిష్కారం చేస్తాంగా. నవగ్రహాలు మనిషి జాతకంలో కూడా దోషాలు ఉంటాయి. ఆ దోషాల దగ్గర దానికి నివారణ చేయాలి. నివారణ చేసుకుని పరిష్కారం చేసుకుంటే ఆ ప్రాబ్లం పోద్ది. అది ఏమి కాదని ఈ ముందుకు పోతే ఇలాగే దెబ్బలు తగులుతాయి. నమ్మకమే మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, అన్నదాత సుఖీభావ అన్నారు.
మనం పెట్టకపోయినా పెట్టేవాడు ఇల్లు చూపించాలంటారు, మనం తినకపోయినా తినేవాడు ఇల్లు పెట్టాలి చూపించాలంటారు. అలాగనే ఒక మనిషి మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలి. కెమెరామ్యాన్ గారు ఒక్కసారి ఇటు ఫోకస్ చేయండి. ఎందుకు స్వామి మీ దగ్గరికి రావాలంటే ఈ కుండలు ఇవి దారాలు గట్టి కానీ ఈ పసుపుతోటి ఇట్లా ఎందుకు ఉన్నాయి? ఒక్కసారి ఈ రూమ్ లొకేషన్ అంతా కూడా మిమ్మల్ని చూపిద్దాం. ఏంటి స్వామి వీటి ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ కొబ్బరికాయ ఎందుకు కొట్టిర్రు, లేదంటే ఈ కుండల చుట్టూ దారం చుట్టి దాని మీద పసుపు కుంకుమ ఇవన్నీ ఏంటి? ఎందుకు దీనికి ప్రత్యేకత ఏంటి? దీని ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు మైసమ్మ తల్లి అనుగ్రహం. ఆ తల్లికి ఇప్పుడు ఆ తల్లికి అన్ని విధాలుగా అన్నీ ఉండాలడ. ఈ విగ్రహంలో ఇవన్నీ కూడా ఏంటి? అవి నిమ్మకాయలు, అమ్మవారు దండ, తర్వాత పూల దండ, అమ్మవారికి సంకల్పించిన ఆ తల్లికి ఏమేమి ఉండాలో అక్కడ అవన్నీ ఉండాలి. పుర్రెల ఆకారంలో ఇవి ఉండాల్సిందేనా? ఆ పుర్రెలాకారం వచ్చి అమ్మవారికి వచ్చి ఉంటుంది. కానీ మీరు ఇస్తున్నారు ఫోటో తీస్తున్నారా? అది అమ్మవారు పుర్రి దండలు అనేది అమ్మవారు కాళీమాతకే ఉంటాయి, ఆ తల్లికి వేయం. ఓకే. ఎందుకంటే అమ్మవారు ఆమె సృష్టి కలదే, శక్తిమంత దుర్గాదేవి అంటే శక్తిమంతమైనదే. ఆమెకు కూడా కొన్ని ఉంటాయి. కానీ ఆమెకు పూలదండ, నిమ్మకాయ మాల, ఇలా శక్తిమంతమైన ఈ కుండలు, అమ్మవారి శక్తివంతమైన పూజలు అవి ఆ శక్తివంతమైన అమ్మవారి దగ్గర ఉంటాయి. ఒక మనిషి ఒక బాధతో వచ్చి నా స్థానంలో కూర్చొని మీ ఎదురుగా కూర్చుంటే ఆ మనిషి యొక్క ఆకర్షణ మొత్తం తెలిసిపోద్ది. ఓకే. ఆ పవర్ అనేది మాకు తెలిసిపోద్ది. ఈ మనిషి బాధతో వచ్చాడు, ఈ మనిషి ప్రాబ్లం ఉన్నాడు, ఆయన పేరు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని నేను చెప్తా. ప్రత్యేకంగా ఇక్కడికే మీ దగ్గరికి వచ్చి కలవాలా, లేదంటే మీరు కాలాన్ని బట్టి సీజన్ని బట్టి అట్లా వెళ్ళడం లాంటివి? సీజన్లో ఉన్నావు. నాకు అమావాస్య గడియలు, పౌర్ణమి గడియలు నేను బయట ఉంటా. ఆ 2 దినాలు నేను ఆఫీసులో ఉన్నాను. ఒక 4 రోజులు 5 రోజులు దాకా వాళ్ళ పూజలు ఉంటాయి. మనకి వచ్చిన భక్తులకి పూజలు పునస్కారాలు అంతరాలు అవన్నీ ఇచ్చే పనులు ఉంటాయి. వాళ్ళ పేరు మీద చేసే పూజలు ఉంటాయి. అమావాస్య పౌర్ణమి అయిపోయిన తర్వాతే వాళ్ళకు ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత మేము ఇస్తుంటాం. ఎందుకంటే దగ్గరున్న వాళ్ళు ఆఫీస్కి వచ్చి తీసుకొని పోతారు, దూర ప్రాంతం వాళ్ళకి పార్సల్ చేస్తారు, చేస్తే వెళ్ళిపోతాయి నేరుగా అట్లా. ఎందుకంటే ఎక్కడో ఉన్న మనిషి బాగుంటే 100 మందికి చెప్పుకుంటాడు, ఎక్కడున్నాడు చేసి ఇచ్చినా 100 మందికి చెప్పుకుంటాడు. కానీ మనకి కస్టమర్లు మనకి ఒక భక్తులు అనేది అది మెయిన్. బాధతో వస్తారు, బాగున్నోడు వస్తాడు, లేనోడు వస్తాడు, ఉన్నోడు వస్తాడు. స్వామి నా జీవితం ఏమో నా రాత ఏమో భగవంతుడు పుట్టించాడు, ఇక ఇన్ని బాధలు పడుతున్నా, మరి దీని మార్గం ఏంటి స్వామి? నా జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లం ఉందా, కొద్ది చేయండి స్వామి అని గురువుల దగ్గరకు వచ్చి చేయించుకొని పోతారు. వాళ్ళు ఫలానా ఉన్నదనుకో, ఫలానా ఉంది నాయన దీన్ని చెయ్యాలంట, దాన్ని చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నెలకో 2 నెలలకో రానాయన అంట, మళ్ళీ వస్తాడు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేప్పుడు ఎట్టున్నావు, ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్టున్నావు అని అడిగితే అప్పటికి ఇప్పుడు పర్లేదు స్వామి బాగానే ఉన్నా అని అంటాడు. అదే నమ్మకం. మనిషిని ఏదైనా డబ్బుతోనే కొలవద్దు, ప్రేమతోనే గెలవాలి. రైట్ అశోక్ రాజు గారు, చివరగా సమస్యల పట్ల మిమ్మల్ని కలవాలనుకునే మీ భక్తులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, మిమ్మల్ని కలవాలంటే ఏ రోజు ఎక్కడ కలవాలి, ఏ సమయాలలో మీరు ఉంటారు, లేదంటే మిమ్మల్ని ఎలా కలవాలనే దాని మీద ఒకసారి వాళ్ళకి వివరణ ఇచ్చి దీన్ని మనం క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనల్ని కలవాలి అంటే దూర ప్రాంతం వాళ్ళకి ఫోన్ ద్వారాగా జ్యోతిష్యం చెప్పబడును ఒకటి. ఇక దగ్గర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అడ్రస్ ప్రకారంగా మన ఆఫీస్ కాడికి వస్తారు. మన టైమింగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఆ టైం దాకా ఉంటాను నేను ఆఫీసులో. ప్రతిరోజు ఆఫీస్ ఉంటుంది, ఉంటాను. అమావాస్య గడిలో, పౌర్ణమి గడిలో మట్టుకు నేను పూజ పీఠంలలో ఉంటా. 18 శక్తి పీఠాలలో పూజలు చేస్తుంటా. చేసిన ప్రతి ఒక్క పూజగా ఆ పవర్ అనేది చూపిస్తా. మనిషి బాధతో వస్తాడు, నాతో ఏడ్చుకుంటా బాధతో వచ్చిన వాళ్ళు నవ్వుకుంటూ పోతున్నారు. అలా నవ్వుకుంటూ పోయేంత శక్తివంతమైన అమ్మవారు పూజ చేసి కట్టు కట్టేస్తున్నాయి. 18 శక్తి పీఠాలలో పూజ చేసి ఆ అనుగ్రహంతో కట్టుకట్టి నేనున్నాను నాయన, నీకు పర్వాలేదు బాబు వెళ్ళరా నాయన నువ్వు అనుకున్నట్టు చేసి పంపిస్తా. 100% గ్యారెంటీ. చలో రైట్ రాజు గారు, ఇంత విలువైన సమయాన్ని, మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకొని ప్రజలలో ఉన్న అపోహల్ని కొంతవరకు తీర్చే ప్రయత్నం చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు రాజు గారు. థ్యాంక్ యూ.